అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించబోయేది చింతకాయ తొక్కు చట్నీ. సో ఇది మనకి 10 days నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను వేయించుకున్న పల్లీలు మరియు పచ్చిమిర్చి వేసి ఒక్కసారి మిక్సీ కొట్టాను. ఆ తర్వాత మనం నిల్వ చేసుకున్న చింతకాయ తొక్కు పచ్చడిని వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా చేసుకోవాలి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా. ఆ తర్వాత నేను ఇక్కడ పోపు పెడుతున్నాను. పోపుకి నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు మరియు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. పోపు మాడిన తర్వాత మనం అందులోకి ఆ నూరుకున్న చింతకాయ తొక్కు ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. అండ్ ఈ చింతకాయ తొక్కు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ ఆకలి వేయని వాళ్ళకి బాగా ఆకలి వేస్తుంది ఇది తింటే. ఆ తర్వాత ఇక్కడ నేను పచ్చి ఎర్రగడ్డల్ని కూడా యాడ్ చేస్తున్నాను. అంతే, ట్రై దిస్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.